తండ్రి అన్నాడు పెద్దోడిని పిలిచి, అరే ఏసావా, నేను చచ్చిపోయే గడువుల దగ్గరికి వచ్చినాయి, నువ్వు అరణ్యానికి వెళ్ళి లేత దాన్ని దేన్నైనా వధించి దాన్ని వండి చక్కగా రుచికరంగా వండి తీసుకురారా నాకు, నేను దాన్ని ఆరగించి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. సరే తండ్రి అని బయలుదేరి వాడు వెళ్ళాడు. ఈ లోపల వాళ్ళ అమ్మ ఏమందంటే, అరే మీ నాన్న మీ అన్నయ్యతో చెప్పడం నేను విన్నాను, నువ్వు వెళ్ళి మన మందలో ఒక లేత దాన్ని వధించి దాన్ని తీసుకుని రారా, మీ నాన్నకి ఎలా ఇష్టమో నాకు తెలుసు, అలా నేను వండి పెడతాను, తీసుకుని వెళ్ళి నువ్వు ఇచ్చి నువ్వు పొందాలరా దీవెనా ఉంది. ఇలాంటి వాటిల్లో ఈ మ్యాజిక్లు చేయటంలో నెంబర్ 1. ఇప్పుడు బయలుదేరి ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు, ఒక గొర్రెను వధించాడు, తీసుకొని వచ్చి అమ్మకిచ్చాడు. అమ్మకిచ్చిన తర్వాత అద్భుతంగా వండింది. ఇప్పుడు తీసుకుని వెళ్ళి మీ డాడీకి పెట్టరా ఉంది. వెళుతూ ఉండగానే మీ డాడీ సంగతి నాకు తెలుసు, నువ్వు వెళ్ళి నువ్వు వధించిన ఆ గొర్రెను ఆ బొచ్చును తీసుకొచ్చి నీ ఒంటి మీద కప్పుకొని వెళ్ళరా ఉంది. ఇప్పుడు ఆ బొచ్చును ఒంటి మీద కప్పుకొని బయలుదేరి వెళ్ళాడు. ఎందుకంటే అన్న ఒళ్ళేమో రోమాలతో ఉంటుంది, తమ్ముడు ఒళ్ళేమో కాస్త నున్నగా ఉంటుంది. సరే బయలుదేరి వెళ్ళాడండి. తండ్రి నువ్వు అడిగినట్లుగా తీసుకుని వచ్చాను, ఇదిగో భోంచేసి నన్ను ఆశీర్వదించు అన్నాడు. అదే నువ్వు యాకోబు కదా, ఎందుకంటే స్వరం అర్థమైపోతుంది, ఆయన కనబట్టలేదు కానీ స్వరం అర్థమైపోతుంది. కాదు డాడీ, నేను కొంచెం జలుబు చేసింది, నేను ఏశావునే అన్నాడు. అరే దగ్గరికి రానా అన్నాడు. దగ్గరికి వెళ్ళాడు, తడిని చూశాడు, ఏ వైపు అయితే బొచ్చు ఉందో ఆ వైపు చూపించాడు, రోమాలు కనిపిస్తున్నాయి. ఓకేరా, గుమ్మలాడిపోతుంది, ముందు పెట్టా అన్నాడు. పెట్టేశాడు, శుభ్రంగా తినేశాడు. దగ్గరికి రారన్నాడు, కౌగిలించుకున్నాడు. ఇప్పుడు ముద్దు పెట్టుకున్నాడు, తల మీద చేతులు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడండి. ఆశీర్వాదాలన్నీ పొందుకున్న తర్వాత తండ్రి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు యాకోబు. అమ్మకి చెప్పాడమ్మా థ్యాంక్స్ అమ్మా, తండ్రి ఫుల్గా నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాసేపటికి అన్న వండుకొని తీసుకొని వచ్చాడండి. తీసుకొని వచ్చి, తండ్రి నువ్వు చెప్పినట్లుగా తీసుకొని వచ్చాను, ఇదిగో ఆరగించి నన్ను ఆశీర్వదించు అన్నాడు. అరే ఇందాక వచ్చింది నువ్వు కాదా? నేను వచ్చింది ఇప్పుడే డాడీ. మరి ఇందాక ఎవర్రా వచ్చింది? మీ తమ్ముడు వచ్చినట్టున్నాడు రా. అబ్బా ఎంత పని చేశాడు రా. అరే నా ఆశీర్వాదాలన్నీ వాడికి ఇచ్చేసాను రా, పెట్టాను రా, వాడికి అన్నీ ఇచ్చాను రా. ఒక్కడ కూడా లేడు డాడీ, ఒక్కడ కూడా లేదు. అయితే ఏముంది నీ దగ్గర? శాపాలే ఉన్నాయిరా, ఆ శాపాలే నాకు ఇవ్వన్నాడు. చేతులెత్తి వాడిని శపించాడు. ఇప్పుడు బయలుదేరాడు, కత్తి తీశాడండి. నాకు రావాల్సిన ఆశీర్వాదాల్ని నాకు రాకుండా కొట్టేసిన ఈ దావీదు, అదే వాడి పేరేంటి, యాకోబు గాడు, వాడు బ్రతుకుంటే కదా వాడి ఆశీర్వాదాలు అనుభవించేదని ఇప్పుడు కత్తి తీశాడు, వాడిని నరికేస్తానన్నాడు. అమ్మంది, వాడు అన్నంత పని చేస్తాడు రా, నువ్వు అర్జెంటుగా బయలుదేరి మేనమామ ఇంటికి వెళ్ళిపోరా అంది. మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు.